నమస్తే వెల్కమ్ టు 3T టీవీ న్యూస్. నారాయణపేట జిల్లా ధన్వాడ మండలంలో బుధవారం తేదీ 10/1/2024 రోజు ధన్వాడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను నారాయణపేట శాసనసభ్యురాలు పర్ణికారెడ్డి చెక్కులు పంచారు. ఈ సమావేశంలో ముందుగా యమ్నోనిపల్లి గ్రామస్తులు శాలువాతో సన్మానించారు. ఎమ్మెల్యే పర్ణికారెడ్డి మాట్లాడుతూ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువలన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఆగినవి కావున ఎలక్షన్ అయిపోయింది. ఇప్పుడు వచ్చినటువంటి చెక్కులను అందించాము. దీంతో పాటు ఇంకా అప్లై చేసుకుని స్టేటస్ తెలవని వారివి కూడా స్టేటస్ తెలుసుకుని వారికి కూడా వచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు. ఆలస్యం అయితుండొచ్చు కానీ తప్పకుండా ప్రయత్నం చేసి అందిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే వారి యొక్క చెక్కుల మీద డేటు అయిపోయిందని భయపడే అవసరం లేదు. MRO డేట్ చేంజ్ చేసి ఇస్తారు అని చెప్పారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి నాయకులు మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరి, PSP అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, PSP మాజీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, వైస్ ఎంపీపీ రాజేందర్ రెడ్డి, కిస్టాపూర్ సర్పంచ్ దామోదర్ రెడ్డి, కొండాపూర్ ఉప సర్పంచ్ కుమ్మరి శ్రీనివాస్, చర్లపల్లి సర్పంచ్ రాము, మాజీ సింగిల్ విండర్ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జట్రం లక్ష్మయ్య గౌడ్, యూత్ అధ్యక్షుడు జుట్ల ఆనంద్ గౌడ్, జిల్లా SCCL అధ్యక్షుడు బూసు బాలకృష్ణ, చిట్టం రాఘవేందర్ రెడ్డి, కృష్ణమోహన్, బి నాగేష్ పాల్గొన్నారు. ఇవేదైతే ముందే శాంక్షన్ అయి వచ్చినవి చెక్లు ఎక్కడ కూడా ఆపడం జరగలేదు. ఎవరైతే అప్లై చేసుకున్నారో ప్రతి ఒక్కరికి వస్తుంది, రాబోతున్నాయి కూడా. దాంట్లో మీరు సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల ఈ చెక్ల పంపిణీ అనేది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఎలక్షన్లు అనేవి అయిపోయినాయి, ప్రశాంతంగా ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ చెక్ల పంపిణీ అనేది దాంతోనే ముందుగా మొదలు పెడుతున్నాం. మరి దీంతో పాటు ఎవరైతే ఇంతకు ముందు చెప్పినట్టు ఇంకా అప్లై చేసుకొని ఏదైతే మన స్టేటస్ తెలియదు, యాక్సెప్ట్ అయిందా కాలేదా అనే స్టేటస్ తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. ఇక్కడ వచ్చినట్టున్నారు, అమ్మ మేము అప్లై చేసుకున్నాం ఇంకా రాలేదు అని చెప్పడానికి వచ్చినట్టున్నారు. వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి నేను చెప్పేస్తుంది ఒకటి ఏంటంటే వాళ్ళకి కూడా స్టేటస్ అనేది తెలుసుకొని తప్పకుండా వాళ్ళకు కూడా వచ్చే విధంగా ప్రయత్నిస్తాం అనేది కూడా మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఆలస్యం అవుతుండొచ్చు కానీ ఓపిక పట్టింది, ఇన్ని రోజులు ఓపిక పట్టింది, ఇంకొన్ని రోజులు ఓపిక పట్టండి. తప్పకుండా అవి కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శాంక్షన్ అయి మీకు అందజేయబడుతుంది. దీంతో పాటు ఇంకో సమస్య ఇబ్బంది అయింది వాళ్ళకి, ముందు చెప్పలేదని చెక్ల మీద డేట్ ఒకవేళ ఏమనుకున్నా మీరు అవి తెలుస్తాయి కాబట్టి ఇప్పుడు చెక్కి ఇచ్చినాక మీరు ఎక్కడ కూడా భయపడని అవసరం లేదు. వచ్చి మళ్ళీ తహసీల్దార్ గారితో చేంజెస్ అనేవి కూడా చేయించుకొని చెక్లు అనేవి కూడా వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంతేనా? చేంజ్ చేసి ఇచ్చి లేటెస్ట్ చేసి ఇస్తారు. ఎందుకంటే ఇవన్నీ అప్పుడు ఆగిన చెక్లు కాబట్టి అవే డేట్లు ఉండొచ్చు, కానీ ఒకవేళ ఇబ్బంది ఉందంటే అవి కూడా డేట్లు అనేది కూడా చేంజ్ చేసి ఇస్తారు. అప్పుడు మీరు బ్యాంకులలో వేసుకోండి. బ్యాంక్ వారికి ఇక్కడే చూసుకోండి. ఇప్పుడు రాగానే ఒకవేళ ఉందంటే కొంతసేపు ఆగి MRO గారితో మాట్లాడి చేయించుకొని వెళ్ళండి. సరేనా? ఏ పనున్నా. దీంతో పాటు ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లు వచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తారు? పైసలు నవ్వుతలేరు, అందరు సీరియస్. మరి ఆ పైసల్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకోండి అనేది ఒకటే నా విజ్ఞప్తి. ఇంకా తర్వాత మీ ఇష్టం, మీరు ఎట్లా చేసుకుంటే అట్లా. కానీ దంపతులకు కొత్త దంపతులకు అవసరం ఉంటాయి కాబట్టి వాళ్ళ కోసం అన్నా ఏదైతే ఇళ్ళ సమస్యలు ఉన్నాయో వాటి కోసం అన్నా ఉపయోగించండి. ఎందుకంటే మళ్ళీ దానికి ఏదో ఒక విధంగా దాన్ని మీరు ఏదో విధంగా వేరే వాటికి వాడుకుంటే కష్టం అవుతుంది. దీనికి వచ్చింది కాబట్టి దీనికి వాడుకుంటే విజయలక్ష్మి మంగళ నరసింహమ్మ పాపమ్మ
वीडियो कार्ड